క్లాస్ 10th పాలినోమియల్స్ చాప్టర్ కి అవసరమయ్యే ప్రతి బేసిక్స్ ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. 8th లో కానీ లేదా 9th లో కానీ మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు, లేదా మర్చిపోయి ఉంటారు, లేదా మీ బేసిక్స్ దాన్ని వీక్ అయి ఉంటే మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుద్ది. సో పాలినోమియల్స్ కంటే ముందు చాలా నేర్చుకోవాలి. టర్మ్స్ కానీ, లేదంటే వేరియబుల్స్ కానీ, కాన్స్టెంట్స్ కానీ, కోఎఫిషియెంట్స్ కానీ, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్. వేరియబుల్ అంటే అన్నోన్ వాల్యూ. అన్నోన్ వాల్యూ మనకి తెలియని వాల్యూని రిప్రజెంట్ చేసేది మనకి వేరియబుల్. వేరియబుల్ ని జనరల్ గా లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్, స్మాల్ లెటర్స్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని, లేదా వై అని, లేదా ఏ అని, బి అని, ఇవన్నీ మనకి వేరియబుల్స్. లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్ తో మనం వేరియబుల్స్ ని రిప్రజెంట్ చేస్తాం. ఏదైనా వాల్యూ మనకి తెలియదు, ఆ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం దాన్ని వేరియబుల్ గా ఏదైనా ఒక లెటర్ తీసుకొని దాంతో మనం రిప్రజెంట్ చేస్తాం. కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే మనకి ఫిక్స్డ్ వాల్యూ. ఫిక్స్డ్ వాల్యూ లేదా నోన్ వాల్యూ, మనకి తెలిసిన వాల్యూ లేదా దాని వాల్యూ మనకి ఫిక్స్డ్ గా ఇదే అని మనకి తెలిసినప్పుడు దాన్ని మనం కాన్స్టెంట్ అన్నాం. ప్రతి నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 2 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, √2 అవ్వచ్చు, ఏ నెంబర్ అయినా సరే దానికి వాల్యూ ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనకి కాన్స్టెంట్స్. కొన్ని కాన్స్టెంట్స్ ఎలా ఉంటాయంటే పై యొక్క వాల్యూ కూడా మనకి తెలుసు. పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7, ఇది కూడా ఫిక్స్డ్ వాల్యూ. సో పై అనేది కూడా ఒక కాన్స్టెంట్. ఇక్కడ పై అనేది వేరియబుల్ కాదు, పై అనేది కూడా ఒక కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అని వచ్చింది, మీకు ఫర్దర్ క్లాసెస్ లో ఈ అని వచ్చింది. ఈ అంటే 2.3 సంథింగ్ ఉంటుంది. సో ఇది కూడా, దీనికి కూడా ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. సో ఈ కూడా మనకి ఒక కాన్స్టెంట్ అనమాట. సో కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ. నెక్స్ట్ టర్మ్. టర్మ్ అంటే ఏదైనా ఒక వేరియబుల్ కానీ, కాన్స్టెంట్ కానీ, ప్రొడక్ట్ ఆఫ్ వేరియబుల్స్ కానీ, ప్రొడక్ట్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ వేరియబుల్స్, ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్స్, product of constants, product of variables with constants, product of variables with constants. క్లియర్? ఒక సపరేట్ గా ఒక వేరియబుల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని ఉందనుకోండి, ఇది ఒక టర్మ్. లేదా వై అని ఉందనుకోండి, ఇది ఒక టర్మ్. సపరేట్ గా ఒక వేరియబుల్ ఉన్నా దాన్ని మనం టర్మ్ అంటాం. లేదా సపరేట్ గా ఒక కాన్స్టెంట్ ఉందనుకోండి, ఇక్కడ 2 ఉంది కదా, 2 అనేది ఒక టర్మ్. 7 ఉంది కదా, 7 అనేది ఒక టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 96 ఉందనుకోండి, 96 కూడా మనకు ఒక టర్మ్. నెక్స్ట్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ వేరియబుల్స్. వేరియబుల్స్ ని మనం మల్టిప్లై చేస్తే వచ్చేది ఆన్సర్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఒక టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది. ఎక్స్ ఇంటూ వై తెలుసు కదా మనకి, ఎక్స్ ఇంటూ వై వస్తే XY. సో XY అనేది ఒక టర్మ్. లేదంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఇంటూ ఎక్స్. సో ఎక్స్ క్యూబ్ కూడా మనకి ఒక టర్మ్. లేదంటే x² y అంటే ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ అనేది 2 టైమ్స్ మల్టిప్లై అయింది, వై అనేది 1 టైం మల్టిప్లై అయింది. సో ప్రొడక్ట్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్స్ ఇంటూ వై, x² y, ఇది కూడా మనకు ఒక టర్మ్. లేదా ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్స్. ఖచ్చితంగా మనకు తెలుసు, ఏవైనా 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా ఒక నెంబరే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 6 చేస్తే 12, లేదా 7 × 6 చేస్తే 42. ఇవన్నీ మనకి ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ వాల్యూస్ యొక్క ప్రొడక్ట్ కూడా మనకి కాన్స్టెంటే వచ్చింది కాబట్టి అది కూడా టర్మ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 × 7 అంటే ఇది సింగిల్ టర్మ్. ఓకే, మల్టిప్లికేషన్ లో ఉండేవన్నీ మనకి ఒక టర్మ్ వచ్చింది అనమాట. ఇక్కడ ఎక్స్ ఇంటూ వై ఉంటే అది టర్మ్, దాని ప్లేస్ లో x+y ఉంటే అది టర్మ్ కాదు. అది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వేరియబుల్స్ విత్ కాన్స్టెంట్స్. వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ రెండు ఉండి వాటి యొక్క ప్రొడక్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుంచి 7 తీసుకున్నాం, ఇందులో నుంచి y తీసుకున్నాం అనుకోండి, 7y. 7 × y 7y. సో 7y అనేది మనకు ఒక టర్మ్. మల్టిప్లికేషన్ లో మనం ఎప్పుడు ఇంటూ పెట్టాల్సిన అవసరం లేదు. అది ప్లస్ ఉంటే, ప్లస్ ఆర్ మైనస్ ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం ప్లస్ అనేది మైనస్ అనేది ఇండికేట్ చేయాలి. ఓకే, లేదంటే 7 × x × y, 7xy. 7 అనేది ఒక కాన్స్టెంట్, x అండ్ y అనేవి మనకి వేరియబుల్స్. ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ లోకి వచ్చింది, ఇది కూడా మనకు ఒక టర్మ్. లేదంటే 7x² y. ఓకే, 7x × y. సో ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్స్. లేదంటే 7x² y z క్యూబ్.
ఓకే, సో 7 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. సో ఇక్కడ మనకి ఏంది వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి, జెడ్ ఉంది, వై ఉంది, ఎక్స్ ఉంది. కాన్స్టెంట్ ఏముంది, 7 ఉంది. సో ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్స్ కూడా మనకి ఒక టర్మ్. సో ఇది వేరియబుల్, కాన్స్టెంట్ అండ్ టర్మ్. క్లియర్? సో నెక్స్ట్ అనేది మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ టర్మ్స్ డిస్కస్ చేస్తాం. టర్మ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ వేరియబుల్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ ప్రొడక్ట్ లో ఉంటే మనం టర్మ్స్ అన్నాం. ఇప్పుడు సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ టర్మ్స్ మనకి ఏంటి? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సమ్ ఆర్ డిఫరెన్స్ అక్కడ ఉండేటట్టు సింగిల్ గా ఒక వేరియబుల్ ఉన్నా లేదా సింగిల్ గా ఒక కాన్స్టెంట్ ఉన్నా కూడా మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. దాంతో పాటు సమ్ ఆఫ్ టర్మ్స్ లేదా డిఫరెన్స్ ఆఫ్ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకేం తెలుసు, 7x అనేది ఒక టర్మ్, 7 అనేది ఒక టర్మ్. సో 7x ని మనం 7 ని యాడ్ చేస్తున్నాం. సో సమ్ అనమాట. ఒక రెండు టర్మ్ల యొక్క సమ్ వచ్చింది కాబట్టి ఈ ఓవరాల్ ఏదైతే ఉందో ఇది మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. అలా కాకుండా ఓన్లీ 7 ఉందనుకోండి, ఇది కూడా మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. లేదంటే ఓన్లీ ఎక్సే ఉందనుకోండి, ఇది కూడా మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఒక టర్మ్ కానీ లేదంటే ఒకటి కంటే ఎక్కువ టర్మ్స్ ఉండేటప్పుడు వాటి యొక్క సమ్ కానీ డిఫరెన్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ 3x² అనేది మనకి టర్మ్, మైనస్ 2y అనేది కూడా ఒక టర్మ్. సో ఇక్కడ 3x² ని 2y యొక్క డిఫరెన్స్, రెండు టర్మ్ల యొక్క డిఫరెన్స్ కాబట్టి ఇది కూడా మనకి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. రెండు టర్మ్ల యొక్క డిఫరెన్స్. x² ఉందనుకోండి, ఇది మనకి ఒక టర్మ్ అవుతుంది. ఎందుకంటే x² ఇంటూ 1/y అని రాసుకోవచ్చు కదా, ఇది ప్రొడక్ట్ లో ఉంది. సో x²/y అనేది మనకి ఒక టర్మ్. x²/y మైనస్ 2y² అని ఉందనుకోండి, ఈ మైనస్ 2y² అనేది మనకి ఒక టర్మ్. సో ఇక్కడ రెండు టర్మ్ల యొక్క సబ్స్ట్రాక్షన్ లేదా డిఫరెన్స్ చూస్తున్నాం కాబట్టి ఈ ఓవరాల్ గా ఏదైతే ఉందో ఇది మనకి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. క్లియర్? 3x² మైనస్ 2z ప్లస్ 4. ఈ ఓవరాల్ గా ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ గా సమ్ గానీ డిఫరెన్స్ గానీ ఉంటే అది మనకి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లోకి వచ్చేసరికి ఈ పవర్ ఏదైతే ఉందో దానిపైన ఏ రిస్ట్రిక్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ x కి పవర్ ఉంది కదా, వేరియబుల్ యొక్క పవర్, వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో ఇక్కడ 2 ఉంది. 7x అంటే 7x పవర్ 1, 2y అంటే 2y పవర్ 1. సో ఈ పవర్ లో ఏదైతే ఉందో దానిపైన ఏ రిస్ట్రిక్షన్ లేదు. ఇంటీజర్ అవ్వచ్చు, హోల్ నెంబర్ అవ్వచ్చు, లేదంటే రేషనల్ నెంబర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x⁻1/2 ఉన్నా సరే, x⁻1/2 + 2 ఉందనుకోండి, ఇది కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. లేదా 1/x² ఉందనుకోండి +2, ఈ x ఇక్కడ ఏంటి డినామినేటర్ లో ఉంది x² అనేది, అయినా సరే మనకి ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. కానీ పాలినోమియల్కి వచ్చేసరికి మనకి ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది, అది మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x⁻√2 ఉందనుకోండి, ఇది కూడా మనకి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఈ పవర్ కి మనకి ఏ రిస్ట్రిక్షన్ ఉండదు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో. ఓకే, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో మనకి పవర్ కి ఏ రిస్ట్రిక్షన్ కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్. ఆల్జీబ్రిక్ జనరల్ గా ఎక్స్ప్రెషన్ కి ఈక్వేషన్ కి మీకు చాలా డిఫరెన్స్ ఉంది, మీరు ఒకటే అనుకుంటారేమో. సో ఈక్వేషన్ అంటే ఖచ్చితంగా ఈక్వల్ టు సింబల్ ఉండాలి. రెండు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ని మనం కంపేర్ చేసేటప్పుడు, ఈక్వేట్ చేసేటప్పుడు దాన్ని మనం ఈక్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x² + y ఉందనుకోండి, ఇది ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇంకొక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం అనుకోండి 2x అని, ఇప్పుడు ఈ రెండు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లు వచ్చాయి. ఈ రెండు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మనం ఈక్వేట్ చేస్తే అప్పుడు ఈ ఓవరాల్ గా మనకు వచ్చింది మనకి ఈక్వేషన్ అవుతుంది. సపరేట్ గా ఉంటే అది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. రెండు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మనం ఈక్వేట్ చేస్తే అప్పుడు మనకి ఓవరాల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది మనకి ఈక్వేషన్ అవుతుంది. క్లియర్? సో అది ఈక్వేషన్ కి ఎక్స్ప్రెషన్ కి ఉండే డిఫరెన్స్. నెక్స్ట్ మనకి ఏం తెలుసు, టర్మ్స్ డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే మోనోమియల్. మోనోమియల్ అంటే ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కాదు, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో పవర్ అనేది హోల్ నెంబరే అవ్వాలి. హోల్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. పవర్ లో హోల్ నెంబరే ఉండి ఒక టర్మే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3x², ఇక్కడ x యొక్క పవర్ ఏముంది 2 అనేది హోల్ నెంబర్, అండ్ ఇక్కడ సింగిల్ టర్మే ఉంది, అప్పుడు దాన్ని మోనోమియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది,
7 దగ్గర ఎక్స్ లేదు కదా, ఎక్స్ పవర్ ఎక్కడ నుండి వచ్చింది అని అడగొచ్చు. 7 ని మనం ఏమని రాయొచ్చు, 7 ఇంటూ ఎక్స్ పవర్ 0 అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఎక్స్ పవర్ 0, ఎక్స్ లో పవర్ 0 ఉందంటే దానికి ఏం తెలుసు, 0 అనేది హోల్ నెంబర్. సో 7 అనేది 7 ఇంటూ 1 అన్నా 7 అన్నా 7 ఇంటూ ఎక్స్ పవర్ 0 అన్నా అన్ని ఒకటే. సో ఎక్స్ కి పవర్ లో మనకి ఏమొచ్చింది, హోల్ నెంబర్ వచ్చింది. కాబట్టి ఇది మనకి ఒక మోనోమియల్. ఏదైతే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్ యొక్క పవర్ హోల్ నెంబర్ అయి ఉండాలి అండ్ సింగిల్ టర్మ్ ఉండాలి, అప్పుడు మనం దాన్ని మోనోమియల్ అంటాం. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మోనోమియల్ కాదు అని అడుగుతాను, ఎక్స్ పవర్ 1/2 ఇది మోనోమియల్ కాదు, ఎందుకంటే పవర్ లో మనకి 1/2 ఉంది, పవర్ లో ఓన్లీ హోల్ నెంబర్ మాత్రమే ఉండాలి. లేదా ఎక్స్ పవర్ √3 అన్నాం అనుకోండి, ఎక్స్ పవర్ √3, సో ఇది కూడా మనకి మోనోమియల్ కాదు, ఎందుకంటే పవర్ లో మనకి ఓన్లీ హోల్ నెంబర్ మాత్రమే ఉండాలి, అప్పుడే మోనోమియల్ అంటాం. సేమ్ టైం బైనోమియల్. బైనోమియల్ అంటే ఇక్కడ సింగిల్ టర్మ్. మోనో అంటే అర్థం 1 అని, బై అంటే 2 అని. సో బైనోమియల్ అంటే సేమ్ ఎక్స్ కి పవర్ అనేది ఎక్స్ గానీ ఏ వేరియబుల్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 3y² ప్లస్ 2x² అన్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఏమున్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి. బై అంటే అర్థం 2 అని, 2 టర్మ్లు ఉండాలి. నెక్స్ట్ ప్రతి టర్మ్ లో ఉండే ప్రతి వేరియబుల్ యొక్క పవర్ ఓన్లీ హోల్ నెంబర్ మాత్రమే అయి ఉండాలి. ఇందులో ఇది హోల్ నెంబర్ అయ్యి ఇది కాకపోయినా మనకి బైనోమియల్ కాదు, ఇది హోల్ నెంబర్ అయ్యి ఇది కాకపోయినా మనకి బైనోమియల్ కాదు. బైనోమియల్ అవ్వాలంటే 2 టర్మ్స్ ఉండాలి, వేరియబుల్ యొక్క పవర్ మనకి ఖచ్చితంగా హోల్ నెంబర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3z³ ప్లస్ 7 అన్నాం అనుకోండి, ఇప్పుడే డిస్కస్ చేసాం. 7ని 7 ఇంటూ ఎక్స్ పవర్ 0 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ కి పవర్ ఎంత ఉంది, 0 ఉంది. ఇక్కడ జెడ్ కి పవర్ ఎంత ఉంది, 3 ఉంది. వేరియబుల్స్ ఏంటి, ఎక్స్ అండ్ జెడ్. ఈ ఎక్స్ప్రెషన్ లో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, జెడ్ అండ్ ఎక్స్. వాటి యొక్క పవర్స్ కూడా మనకి హోల్ నెంబర్సే ఉన్నాయి అండ్ 2 టర్మ్లు ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెషన్ లో మనకి 2 టర్మ్లు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం బైనోమియల్ అంటాం. క్లియర్? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3x⁻−1 ప్లస్ 2y² అని ఉందనుకోండి, ఇప్పుడు ఇది బైనోమియల్ అవుద్దా? బైనోమియల్ అవ్వదు, ఎందుకంటే ఎక్స్ యొక్క పవర్ ఏముంది, మనకి -1 ఉంది. ఎక్స్ యొక్క పవర్ ఓన్లీ హోల్ నెంబర్స్ అవ్వాలి, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ మాత్రమే అయి ఉండాలి. ఇక్కడ ఒక వేరియబుల్ యొక్క పవర్ మనకి నెగిటివ్ లో ఉంది కాబట్టి ఇది మనకి బైనోమియల్ అవ్వదు. మోనోమియల్ అవుద్దా? మోనోమియల్ కూడా అవ్వదు. మోనోమియల్ అవ్వాలంటే ఓన్లీ సింగిల్ టర్మ్ ఉండాలి, కానీ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఇది బైనోమియల్ అవ్వదు, మోనోమియల్ అవ్వదు. అట్ ద సేమ్ టైం ట్రైనోమియల్ అంటే మనకి 3 టర్మ్స్. మోనో అంటే 1, బై అంటే 2, ట్రై అంటే 3. సో ట్రైనోమియల్ ఏముండాలి, 3 టర్మ్స్ ఉండాలి, వేరియబుల్ యొక్క పవర్ మనకి హోల్ నెంబర్ మాత్రమే ఉండాలి, అప్పుడు మనం వాటిని ట్రైనోమియల్ అంటాం. పాలినోమియల్ అంటే ఏంటి, మోర్ దెన్ 3 టర్మ్స్. అంటే ఇప్పుడు మోనోమియల్ పాలినోమియల్ అనమాట, మోనోమియల్ కూడా పాలినోమియల్. మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, ఇంకా మోర్ దెన్ 3 ఉంటే ప్రతి నెంబర్ కి మనం స్పెసిఫిక్ గా ఒక పేరు ఇవ్వలేం కదా, అందుకు జనరల్ గా పాలినోమియల్ అంటారు. సో మోనోమియల్ కూడా పాలినోమియలే, బైనోమియల్ కూడా పాలినోమియలే, ట్రైనోమియల్ కూడా పాలినోమియలే. ఇంకా 3 కంటే ఎక్కువ టర్మ్స్ ఉంది, ప్రతి టర్మ్ లో ఉండే ప్రతి ప్రతి వేరియబుల్ యొక్క పవర్ లో మనకి ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే ఉంటే వాటిని మనం పాలినోమియల్ అంటాం. పాలినోమియల్ డెఫినేషన్ ఏంటి, ఇట్ ఈస్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ 1 or more than 1 టర్మ్స్. 1 అయినా ఉండొచ్చు, మోర్ దెన్ 1 టర్మ్స్ అయినా ఉండొచ్చు, ఇన్ విచ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ది వేరియబుల్ మస్ట్ బి ఏ హోల్ నెంబర్. ఆ ఎక్స్ప్రెషన్ లో ఉండే ప్రతి వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ కూడా ఓన్లీ హోల్ నెంబర్ అయితేనే మనం దాన్ని పాలినోమియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 మనకి పాలినోమియల్ అయినా, ఎస్ 0 అనేది పాలినోమియల్, ఎందుకంటే 0ని 0 ఇంటూ ఎక్స్ పవర్ 1 అని రాయొచ్చు, 0 ఇంటూ ఎక్స్ పవర్ 2 అని రాయొచ్చు, 0 ఇంటూ ఎక్స్ పవర్ 3 అని రాయొచ్చు. సో మనం ఇక్కడ ఒక వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వేరియబుల్ యొక్క పవర్ లో మనకి ఏముంది, హోల్ నెంబర్ రాసుకుంటున్నాం. క్లియర్? సో మనకి 0 కూడా మనకి ఒక పాలినోమియల్. ఆర్ఎల్స్ 2x² ప్లస్ y, ఎస్ ఇది కూడా మనకు ఒక పాలినోమియల్. ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి, ప్రతి టర్మ్ యొక్క కోఎఫిషియంట్, ప్రతి టర్మ్ యొక్క వేరియబుల్ లో ఓన్లీ హోల్ నెంబర్ మాత్రమే పవర్ గా ఉన్నాయి. క్లియర్? సో వేరియబుల్ యొక్క పవర్ హోల్ నెంబర్ మాత్రమే ఉంది కాబట్టి ఇది కూడా మనకి పాలినోమియల్. క్లియర్? పాలినోమియల్ అంటే అర్థమైంది కదా. కోఎఫిషియంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3x² లో x² యొక్క కోఎఫిషియంట్ ఏంటి అంటే 3. క్లియర్? 7 యొక్క కోఎఫిషియంట్ 7 ఉంది, 7 x⁻0 అన్నాం కదా, x⁻0 యొక్క కోఎఫిషియంట్ ఏంటి 7. ఇక్కడ చూసుకుంటే y² యొక్క కోఎఫిషియంట్ ఏంటి 3, x² యొక్క కోఎఫిషియంట్ ఏంటి 2. ఫర్ ఎగ్జాంపుల్ 2x² y లో y యొక్క కోఎఫిషియంట్ ఏంటి అన్నారు అనుకోండి, y యొక్క కోఎఫిషియంట్ ఏంటి అని అడిగితే వైని వదిలేసి మిగిలినంతా ఏదైతే ప్రొడక్ట్ లో ఉందో అదంతా మనకి కోఎఫిషియంట్. అలా కాకుండా y యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ అన్నారు అనుకోండి, న్యూమరికల్ అంటే
నెంబర్ అయి ఉండాలి, కోఎఫిషియంట్ అయి ఉండాలి, అప్పుడు ఓన్లీ 2a వచ్చింది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ 3y² అన్నారు అనుకోండి. దీంట్లో z యొక్క కోఎఫిషియంట్ అంటే ఏంటి అంటే ఇందులో మనకి ఏముంది, 3 ఉంది, y² అంటే y ఇంటూ y, y 2 టైమ్స్ ఉంది, z³ అంటే z ఇంటూ z 3 టైమ్స్ ఉంది. దీంట్లో z యొక్క కోఎఫిషియంట్ అంటే ఓన్లీ ఆ ఒక్క z ని వదిలేసి మిగిలినంతా మనకి కోఎఫిషియంట్ అవుతుంది. సో ఇప్పుడు z³ ని మనం ఎలా రాయొచ్చు, z³ ని z² ఇంటూ z అని రాయొచ్చు. ఈ z వదిలేసి మిగిలినంతా ఏదైతే ఉందో ఇదంతా మనకి కోఎఫిషియంట్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ న్యూమరికల్ కోఎఫిషియంట్ అని రావాలనుకోండి. ఓన్లీ న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటే z యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఏంటి, నెంబర్ మాత్రమే. ఈ కోఎఫిషియంట్ లో ఉండే నెంబర్ మాత్రమే మనకి న్యూమరికల్ కోఎఫిషియంట్ అవుతుంది. న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటే 3. సో వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, టర్మ్స్, టైప్స్ ఆఫ్ పాలినోమియల్స్, బైనోమియల్, మోనోమియల్, ట్రైనోమియల్, పాలినోమియల్, అన్ని టైప్స్ ఆఫ్ పాలినోమియల్స్. అండ్ పాలినోమియల్ అంటే క్లియర్ డెఫినేషన్ అర్థమైంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది మీకు ఫ్యూచర్ క్లాసెస్ లో కూడా. సో ఇవన్నీ క్లియర్ గా అర్థం చేసుకోండి.